నా ఫ్రెండ్ అడిగింది, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో లవ్ ఎక్స్ప్రెస్ చేయడం, కేరింగ్, ట్రస్ట్ అనేది చాలా అక్కడ ఏం ఉండదు అని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మీరు సిక్ అయ్యారనుకోండి, అదే టైంలో ఐదర్ మీరు లో ఫీల్ అవుతున్నారు, ఆ టైంలో యు నీడ్ యువర్ పార్ట్నర్ సపోర్ట్. మీరు ఊరికే కాల్ చేస్తారు, ఊరికే టెక్స్ట్ చేస్తారు, ఊరికే మాట్లాడుతూ ఉంటున్నప్పుడు అతనికి బిజీ ఉండొచ్చు, మేబీ ఏదైనా వర్క్లో ఉండొచ్చు, సమ్ అదర్ దాంట్లో ఈజ్ ఆక్యుపై అయినప్పుడు ఈ కాంట్ రెస్పాండ్ టు యువర్ మెసేజెస్ ఆర్ యువర్ టెక్స్ట్. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ కూడా ఉంది, ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక విషయం అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎప్పుడూ లో ఫీల్ అవ్వరు, సమ్ టైమ్సే అవుతారు. వాళ్ళు ఎప్పటికీ సిక్కారు, ఓన్లీ 2 డేస్లో సిక్ అవుతారు. అప్పుడు నా నీడ్ వాళ్ళకి చాలా ఉంది అని చెప్పి నువ్వు అనుకోవాలి. అండ్ గుడ్ టైమ్స్ ఎప్పుడు వచ్చినా సరే నువ్వు కాల్ చేసి షేర్ చేసుకుంటావు, నువ్వు అన్నీ చెప్తావు. మరి బ్యాడ్ టైమ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరికి చెప్పాలి? నీకు గుడ్ టైం వచ్చినప్పుడు నువ్వు షేర్ చేసుకుంటావు, నువ్వు అట్లా అయిందంటావు, నువ్వు ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తావు, నువ్వు వీడియో కాల్లో ఉంటావు, నువ్వు వాళ్ళతో వాట్సాప్ కాల్లో ఉంటావు, అన్నీ చేస్తావు. బట్ బ్యాడ్ టైం వచ్చినప్పుడు నువ్వు ఒక్కదానివే బేర్ చేయాలి, నువ్వు ఒక్కదానివే ఏడవాలి, నువ్వు ఒక్కదానివే ఫీల్ అయిపోవాలి. ఈ రిలేషన్షిప్ని ఏమంటారో నాకు తెలియట్లేదు. అండ్ అంటే మీ ఇద్దరి మధ్య ఎట్లా ఉంది అనేది నాకైతే తెలియదు. ఆలోచించు.